హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేఎస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయండి. అండ్ ఈ రోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కూడా అన్నమాట. మార్కెట్ చాలా వాలటైల్ గా ట్రేడ్ అయ్యింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే బుల్స్ మాత్రం డామినేట్ చేయడం జరిగింది. నిఫ్టీ ఈ రోజు 81 పాయింట్స్ పెరిగి 24,833 దగ్గర క్లోజ్ అయిందండి. అలాగే సెన్సెక్స్ 320 పాయింట్స్ పెరిగి 81,633 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది 0.55%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.59% పెరగడం జరిగింది. అండ్ ఇండియా విక్స్ అనేది ఈ రోజు 8% డౌన్ అయిందండి. ఇది మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ యాడ్ చేసింది. బేసికలీ ఎక్స్పైరీ డే రోజు ఏంటంటే యూజువల్లీ వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది, కానీ ఈసారి మ్యాక్రో సపోర్ట్ తో బుల్స్ అనేవి కంట్రోల్ లోకి తీసుకున్నాయి అనమాట మార్కెట్ ని. అండ్ ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన మెయిన్ పాయింట్స్ కనుక చూస్తే జీడీపీ అవుట్లుక్ అండి. Q4 ఫైనాన్షియల్ 2025 కి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ Q4 జీడీపీ గ్రోత్ అనేది 7% ఇయర్ ఆన్ ఇయర్ ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఈ గ్రోత్ కి మెయిన్ రీజన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగడం, అలాగే రూరల్ డిమాండ్ రికవరీ అవ్వడం, డొమెస్టిక్ టూరిజం లో బౌన్స్ బ్యాక్ అవ్వడం, అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేయడం అనేది మెయిన్ రీజన్స్ గా చెప్తుంది అనమాట. అండ్ ఫైనాన్షియల్ 2025 ఫుల్ ఇయర్ జీడీపీ ఎస్టిమేషన్స్ అనేది 6.3 అండి, విచ్ ఇస్ స్లైట్లీ బిలో టు గవర్నమెంట్ ప్రొజెక్షన్ ఆఫ్ 6.5. సో అర్బన్ డిమాండ్ మాత్రం స్లోగా ఉంది, బట్ అప్కమింగ్ పే కమిషన్ రోల్ అవుట్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ అనదర్ రీజన్ ఏంటంటే ఏప్రిల్ ఐఐపి డేటా అండి, ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనమాట. ఏప్రిల్ లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది 2.7% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. ఫోర్కాస్ట్ జస్ట్ 1% మాత్రమే ఉండటంతో ఇది ఒక పాజిటివ్ సర్ప్రైజ్ అనమాట. మార్చ్ లో ఇది 3.9% గ్రోత్ ఉన్న ఏప్రిల్ నెంబర్స్ ఇండికేటింగ్ స్టడీ మ్యానుఫ్యాక్చరింగ్ రికవరీ అయితే ఇండికేట్ చేసాయి. ఇది ప్రొడక్షన్ యాక్టివిటీ మూమెంటం లో ఉందని ఒక సిగ్నల్ అయితే ఇస్తుందండి. ఈ రోజు నిఫ్టీ రియాలిటీ మెటల్ సెక్టర్స్ లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది, కానీ ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్ లో స్లైట్ కరెక్షన్ కనిపించింది, మోస్ట్లీ డ్యూ టు ప్రాఫిట్ బుకింగ్. మ్యాక్రో స్టేటస్ సపోర్ట్ తో ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ అయితే ఇంప్రూవ్ అయ్యిందండి. బట్ May 31 ఈవినింగ్ రిలీజ్ కాబోయే అఫీషియల్ జీడీపీ డేటా మీద మాత్రం నెక్స్ట్ డైరెక్షన్ అనేది డిపెండ్ అయ్యింది. అండ్ ఈ రోజు మార్కెట్ లోని విశేషాలు గనక చూస్తే ఒక సెన్సిటివ్ అండ్ సీరియస్ ఫైనాన్షియల్ కేసుకి సంబంధించి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఒక ట్రెండింగ్ న్యూస్ అయితే నడుస్తుందండి. అదేంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇష్యూ అనమాట. ఎన్డీటీవీ ప్రాఫిట్ ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు ఇప్పుడు సెబీ, గవర్నమెంట్ అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డు అన్ని కూడా సీరియస్నెస్ తీసుకున్నట్టు కనిపిస్తుందండి. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కంపెనీ ఇంటర్నల్ అన్పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అన్ఫెయిర్ గా స్టాక్ అనేది ట్రేడ్ చేయడం అనమాట. సెబీకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ లోని కొందరు ఫార్మర్ సీనియర్ ఆఫీషియల్స్ ఇన్సైడర్ లెవెల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ట్రేడింగ్ చేసినట్టయితే గుర్తించారండి. ఇది ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ లో ఒక మేజర్ గవర్నెన్స్ ఇష్యూగా ట్రీట్ అవుతుంది ప్రెసెంట్. యాజ్ పర్ ఎన్డీటీవీ ప్రాఫిట్, గవర్నమెంట్ అనేది ప్రెసెంట్ ఫెయిర్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుకుంటుందండి. అలాగే బోర్డు కూడా పోలీస్ కంప్లైంట్ చేయాలని ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సెబీ ఇప్పటికే ప్రిలిమినరీ ఫైండింగ్స్ సబ్మిట్ చేసింది, విచ్ ఇండికేట్ సీరియస్ ల్యాప్సెస్ అనమాట. ప్రెసెంట్ సెబీకి సంబంధించిన హోల్ టైమ్ మెంబర్ ఇప్పుడు ఈ కేసుని అయితే లీడ్ చేస్తున్నారండి. సెబీ ఒక ఫార్మల్ సమ్మన్స్ అయితే ఇచ్చింది ఫార్మర్ బ్యాంకర్స్ కి. వాళ్ళు 21 days లోపు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ స్టెప్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ బట్టి సెబీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా వెళ్లే అవకాశం ఉంది. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రూవన్ అయితే ఇది క్రిమినల్ మిస్కండక్ట్ అయితే అవుతుంది, నాట్ జస్ట్ సివిల్ పెనాల్టీ. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసెస్ లో పెనాల్టీస్ చాలా సివియర్ గా ఉంటాయి అనమాట. అకార్డింగ్ టు సెబీ నామ్స్ మినిమం పెనాల్టీ 10 lakhs ఉంటుంది, మాక్సిమం పెనాల్టీ 25 crores ఉంటుంది, లేదా ఇన్సైడర్ గెయిన్ ప్రాఫిట్ లో 3 times వాల్యూ పెనాల్టీ వేయడం జరుగుతుంది అనమాట. ఈ పెనాల్టీ ఇండివిజువల్స్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండే అవకాశం ఉంటుంది. మనం చూసినంత వరకు ఇండియాలో ఇటువంటి ఇన్సైడర్ కేసెస్ లో సెబీ ఇన్క్రీజింగ్లీ స్ట్రిక్ట్ గా పెనలైజ్ అయితే చేస్తుంది. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఈ కేసు వల్ల షార్ట్ టర్మ్ స్టాక్ సెంటిమెంట్ మీద అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. గవర్నెన్స్, కంప్లైన్స్ ట్రస్ట్ మీద ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతీసే అవకాశం ఉందన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యూజువల్లీ వెయిట్ ఫర్ రెగ్యులర్ క్లారిటీ అండి. రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం సెల్ ఆఫ్ చేయడం అనేది పానిక్ చేయడం కామన్ గా జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు అంటే ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్ కి మాత్రమే కాదండి, ఈ న్యూస్ ఎంటర్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద ట్రస్ట్ కి సంబంధించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో ఎటువంటి అలిగేషన్స్ అంటే ట్రాన్స్పరెన్సీ, బోర్డ్ అకౌంటబిలిటీ అలాగే విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ అన్ని కూడా స్పాట్ లైట్ లోకి వస్తాయి. ఈ ఇన్సైడర్ కేసు మీద గవర్నమెంట్ సీరియస్నెస్ తో రియాక్ట్ అవ్వడం అనేది పాజిటివ్ థింగ్ అనుకోవచ్చు. ప్రెసెంట్ ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు అనేది నేషనల్ లెవెల్లో అటెన్షన్ అయితే గెయిన్ అవుతుందండి. 25 crores వరకు కూడా పెనాల్టీస్ పాసిబిలిటీ ఉంది, క్రిమినల్ ఛార్జెస్ కూడా ఫైల్ కావచ్చు. అండ్ మార్కెట్ ట్రస్ట్ రీబిల్డ్ అవ్వాలంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. ఇండస్ఇండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు వేదాంత గ్రూప్ కి సంబంధించి లీగల్ సైడ్ నుంచి ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయితే వచ్చిందండి. NCLAT నేషనల్ కంపెనీ లా అపలైట్ ట్రిబ్యునల్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టే అయితే ఇచ్చిందనమాట. ఇది వేదాంత డీమర్జర్ ప్రాసెస్ కి సంబంధించి ఒక పాజిటివ్ ట్విస్ట్ అండి.
వేదాంత గతంలో తన బిజినెసెస్ ని 6 ఇండిపెండెంట్ లిస్టెడ్ కంపెనీగా స్ప్లిట్ చేయాలని డీమర్జర్ ప్లాన్ అయితే ప్రపోజ్ చేసిందండి. అయితే ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఈ డీమర్జర్ ప్లాన్ ని రిజెక్ట్ చేసింది. మెయిన్ రీజన్ ఏంటంటే టెక్నికల్ అలాగే షేర్ హోల్డర్ కన్సర్న్స్ ఉండడం బట్టి దీన్ని రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఎన్సీఎల్ఏటీ అపెనల్ ట్రిబ్యునల్ అనేది ఎన్సీఎల్టీ ఇచ్చిన రిజెక్షన్ ఆర్డర్ మీద స్టే అయితే ఇచ్చింది. అంటే వేదాంత డీమర్జర్ ప్లాన్స్ మీద ఇంటరిమ్ రిలీఫ్ అయితే ఉంటుంది. దిస్ మీన్స్ ప్రాసెస్ విల్ నాట్ బి స్టాప్డ్ ఇమీడియట్లీ. ఫర్దర్ హియరింగ్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయన్నమాట. డీమర్జర్ సక్సెస్ఫుల్ అయితే వేదాంత గ్రూప్ లోని బిజినెసెస్ లైక్ వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత బేస్ మెటల్స్ ఇవన్నీ కూడా సెపరేట్ లిస్టెడ్ కంపెనీస్ గా వస్తే వాల్యూ అనేది అన్లాకింగ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ కి క్లారిటీ అనేది వస్తుంది. మార్కెట్ బ్రేకప్ వాల్యుయేషన్స్ పద్ధతిలో ఇండివిజువల్ బిజినెస్ వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించి స్టే మాత్రమే వచ్చిందండి, కానీ ఫైనల్ జడ్జ్మెంట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. లీగల్ హర్డల్స్, రెగ్యులేటరీ అప్రూవల్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా వేదాంత డీమర్జర్ విజన్ అనేది చాలా బోల్డ్, బట్ స్టే అనేది ఒక ఇంటరిమ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు ఏప్రిల్ 2025 కి సంబంధించి టెలికాం సబ్స్క్రైబ్ డేటా రిలీజ్ అయ్యిందండి. యాజ్ పర్ డేటా ప్రకారం కనుక చూస్తే జియో, ఎయిర్టెల్ గ్రోత్ చూపిస్తే వోడాఫోన్ ఐడియా మాత్రం యూజర్స్ ని కంటిన్యూగా లూజ్ అవుతూనే ఉంది. రిలయన్స్ జియో 26.44 lakhs న్యూ యూజర్స్ ని యాడ్ చేసుకోవడం జరిగింది. భారతీ ఎయిర్టెల్ జస్ట్ 1.70 lakhs యూజర్స్ ని యాడ్ చేసుకుంది. కానీ వోడాఫోన్ ఐడియా మాత్రం 6.48 lakh యూజర్స్ ని లూజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇది అఫీషియల్ ఏప్రిల్ సబ్స్క్రైబ్ అడిషన్ అండి. అగ్రెసివ్ రూరల్ అండ్ 5G పుష్ తో జియో అనేది కంటిన్యూస్ గా డామినేట్ ప్లేస్ లో ఉందండి. ఎయిర్టెల్ గ్రోత్ అనేది స్లో డౌన్ అయ్యింది, బట్ బేస్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. బట్ నెట్వర్క్ ఇష్యూస్, 5G రోల్అవుట్ ఇష్యూస్ అలాగే ఏజియా డ్యూస్ వల్ల వోడాఫోన్ అనేది కంటిన్యూస్ గా యూజర్స్ అయితే లాస్ అవడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా కనుక చూస్తే రిలయన్స్ జియో అనేది కన్సిస్టెంట్ అడిషన్స్ తో లీడర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఎయిర్టెల్ స్టేబుల్ గా కంటిన్యూ అవుతుంది. వోడాఫోన్ ఐడియా మాత్రం టర్న్ అరౌండ్ అవ్వాలంటే ఫండింగ్ అలాగే ఎడ్యుకేషన్ అర్జెంట్ గా కావాలన్నమాట, లేదంటే ఫ్యూచర్ అనేది ఇంకా టఫ్ అవుతుంది. అండ్ ఈరోజు ఫార్మా సెక్టర్ సంబంధించిన నాట్కో ఫార్మాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. నాట్కో ఫార్మా నుంచి ఫైనాన్షియల్ 2026 సంబంధించి ఒక వీక్ గైడెన్స్ వచ్చిందనమాట. కంపెనీ ఫైనాన్షియల్ 2026 లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కూడా తగ్గే అవకాశం ఉందని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. నాట్కో ఫార్మా అనేది హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ అండి. ఆంకాలజీ, కార్డియాలజీ అండ్ జనరిక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యుఎస్ మార్కెట్ లో మేజర్ ఎక్స్పోజర్ ఉన్న మిడ్ క్యాప్ ప్లేయర్ అనమాట. నాట్కో ఫార్మా అఫీషియల్ అప్డేట్స్ ఏంటంటే ఫైనాన్షియల్ 2026 టాప్ లైన్ అంటే రెవెన్యూ అనేది 20% డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రాఫిట్ కూడా 30% ఇయర్ ఆన్ ఇయర్ డౌన్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగిందనమాట. ఈ డిక్లైన్ కి మెయిన్ రీజన్స్ ఏంటంటే యుఎస్ లో ప్రైసింగ్ ప్రెజర్ అండ్ కోర్ పోర్ట్ఫోలియోల మీద జనరిక్ కాంపిటీషన్, R&D ఖర్చులు పెరగడం అండ్ గ్లోబల్ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అని చెప్పడం జరిగింది అనమాట. యుఎస్ మార్కెట్ నాట్కోకు ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ అండి. కోర్ ప్రొడక్ట్స్ లైక్ జీరెవ్లిమిడ్ అండ్ అదర్స్ మీద ప్రైస్ కట్స్, జనరిక్ డ్రగ్ సెగ్మెంట్ లో మార్జిన్ కంటిన్యూస్లీ అండర్ ప్రెజర్. R&D స్పెండ్ పెరుగుతుందంటే ఇన్నోవేషన్ బాగుంటే బెనిఫిట్ ఉంటుంది, కానీ షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్స్ అయితే తగ్గుతాయి అనమాట. నాట్కో ఫార్మా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ బాగున్నా కూడా ఫైనాన్షియల్ 2026 ముందు కనీసం 2 క్వార్టర్స్ ఈ ప్రెజర్స్ అయితే ఉండే అవకాశం ఉంది. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ విజిబిలిటీ వచ్చే వరకు అబ్జర్వ్ చేయాలండి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి అవాయిడ్ జోన్ అని చెప్పొచ్చు. అలాగే ఈ రోజు రైల్వే ఇన్ఫ్రా సెక్టర్ కి సంబంధించి ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అయితే ఉందండి. టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ కి 140 crores వర్త్ అయిన న్యూ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఇండియన్ రైల్వేస్ కి వ్యాగన్స్, కోచెస్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే పాపులర్ కంపెనీ అండి. ఇది రైల్వే ఈపీసీ, బ్రిడ్జెస్, సిగ్నలింగ్ సిస్టమ్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రోలింగ్ స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్స్పర్టైజ్ ఉన్న కంపెనీ అనమాట. టెక్స్మాకో రీసెంట్ గా 140 crores ఆర్డర్ అయితే వచ్చిందండి. ఈ ఆర్డర్ అనేది రిలేటెడ్ టు వ్యాగన్స్ రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంబంధించిందండి. టెక్స్మాకో స్టాక్ ఇది ఒక షార్ట్ టర్మ్ పాజిటివ్ దగ్గర అండి. ఆర్డర్ ఇన్ఫ్లో స్ట్రాంగ్ అవడమే కాకుండా లాంగ్ టర్మ్ విజిబిలిటీకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. పిఎస్యు లింక్డ్ రైల్వే స్టాక్స్ కి గవర్నమెంట్ పుష్ ఉన్నప్పుడు ఏంటంటే మొమెంటం అనేది రీఇన్ఫోర్స్ అవుతుంది. ఫైనలీ టెక్స్మాకో ఇప్పటి వరకు స్టడీగా ఆర్డర్స్ అయితే విన్ అవుతుంది. 140 crores న్యూ ఆర్డర్స్ వల్ల కంపెనీ ఆర్డర్ బుక్ బ్యాలెన్స్ అయితే స్ట్రాంగ్ అవుతుందండి. అండ్ ఈ రోజు ఒక గ్రీన్ ఎనర్జీ అప్డేట్ అయితే ఉందండి. ఇండియా బేస్డ్ వ్యారీ ఎనర్జీస్ యుఎస్ బ్రాంచ్ కి $176 million ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇది టోటల్ గా 586 మెగావాట్ సోలార్ మాడ్యూల్ సప్లై కాంట్రాక్ట్ అండి. వ్యారీ ఎనర్జీస్ అనేది ఇండియాలోకి సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్లేయర్ అండి. డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో సోలార్ ఈపీసీ, మాడ్యూల్ సప్లై అలాగే రూఫ్ టాప్ సోలార్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఈ కంపెనీకి $176 million వర్త్ అయిన ఆర్డర్ అయితే వచ్చింది. రఫ్లీ 1460 crores అంటుంది. యుఎస్ బేస్డ్ క్లయింట్ కి 586 మెగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్స్ అనేవి సప్లై చేస్తారనమాట. డెలివరీ షెడ్యూల్ అనేది ఎక్స్పెక్టెడ్ ఓవర్ 12 to 18 months. ఇది వారి యుఎస్ మార్కెట్ ప్రెజెన్స్ అలాగే క్రెడిబిలిటీని రిఫ్లెక్ట్ చేస్తుందండి. యుఎస్ సోలార్ మార్కెట్ లో డిమాండ్ పెరుగుతున్న ఈ టైంలో ఇలాంటి ఇండియన్ కంపెనీస్ కి బిగ్ బ్రేక్ త్రూ అని చెప్పుకోవచ్చు.
ఈఎస్జీ ఫోకస్, క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ కారణంగా సోలార్ కెపాసిటీ అగ్రెసివ్ గా గ్రో అవుతుందండి. వారి వంటి ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇది గేమ్ చేంజింగ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే యుఎస్ ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ చాలా స్ట్రిక్ట్ ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్ అలాగే క్వాలిటీ స్టాండర్డ్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఫారెక్స్ రేట్ ఫ్లక్చుయేషన్స్, సప్లై చైన్ డిలేస్ వంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయన్నమాట. వారి ఎగ్జిక్యూషన్ డిసిప్లిన్ మీద ఫైనల్ ఇంపాక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ రోజు ప్రైవేట్ సెక్టర్ లెండర్ అయిన ఎస్ బ్యాంక్ నుంచి కూడా ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందండి. జూన్ 3న జరగబోయే బోర్డు మీటింగ్ లో ఫండింగ్ ప్రపోజల్ మీద డిస్కషన్ అయితే జరగబోతుంది అనమాట. అఫీషియల్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఎస్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జూన్ 3న మీటింగ్ అనేది అరేంజ్ చేయబోతున్నారు. మెయిన్ గా దీనికి ఫండ్ రైజింగ్ ప్రపోజల్ అనేది ఎజెండాగా పెట్టుకున్నారండి. ఈక్విటీ షేర్స్, డెట్ సెక్యూరిటీస్, కన్వర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా అదర్ రూట్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్ అనమాట. క్యాపిటల్ రైజ్ చేయడం అనేది బ్యాంక్ కి క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఇంప్రూవ్ చేయడానికి కాదు, ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ లైక్ లోన్ బుక్ ఎక్స్పాన్షన్, డిజిటల్ ఇన్ఫ్రా అప్గ్రేడ్ కోసం కూడా అవసరం ఉంటుంది. ఎన్పి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ క్లీనప్ అలాగే క్రెడిట్ డిమాండ్ గ్రో అవుతున్న ఈ టైంలో ఇది చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందండి. ఫండ్ రైజింగ్ న్యూస్ వల్ల షార్ట్ టర్మ్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు, కానీ ఈక్విటీ డైల్యూషన్ ఛాన్సెస్ ఉంటే మాత్రం ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి షార్ట్ టర్మ్ ప్రెజర్ అయితే ఉండొచ్చండి. డెట్ రూట్ అయితే బర్డెన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎస్ బ్యాంక్ ఇప్పటికీ టర్న్ అరౌండ్ జర్నీలో ఉందండి. ఇది క్యాపిటల్ బఫర్ పెంచుకునేందుకు ఒక స్టెప్ అని చెప్పుకోవచ్చు. కేవైసీ, డిజిటల్ ఇన్ఫ్రా అలాగే క్రెడిట్ గ్రోత్ కి ఇది సపోర్ట్ అయ్యే ఫండ్ రైజ్ కావచ్చు. ఎగ్జిక్యూషన్ స్పీడ్ అలాగే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. కంపెనీ పర్ఫార్మెన్స్ లో ఇంట్రెస్టింగ్ టర్న్ అరౌండ్ అయితే కనిపించింది అనమాట. కంపెనీ రిపోర్ట్ చేసిన నెంబర్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 142% గ్రో అయిందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 91 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 220 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. బట్ రెవెన్యూ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ 17% డిక్లైన్ అయింది, 1550 crores పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ 68% గ్రో అయిందండి, 285 crores ఎబిటా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిందండి, 9.1% నుండి 18.38% కి పెరగడం జరిగింది. అంటే వాల్యూమ్ లేదా టాప్ లైన్ తగ్గినా కూడా ప్రాఫిటబిలిటీ డబుల్ డిజిట్ మార్జిన్ తో ఇంప్రూవ్ అయిందనమాట. రెవెన్యూ తగ్గిన ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే బెటర్ కాస్ట్ మేనేజ్మెంట్, లోవర్ ఇన్పుట్ కాస్ట్ అండ్ బై ప్రొడక్ట్ రియలైజేషన్ లైక్ ఇథనాల్, హయ్యర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇన్ షుగర్ మిల్స్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ ప్రాఫిట్ డబుల్ అవ్వడం, ఎబిటా మార్జిన్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయిన ఈ టైంలో స్టాక్ కి షార్ట్ టర్మ్ లో బుల్లిష్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. కానీ రెవెన్యూ డీగ్రోత్ కారణంగా కన్జర్వేటివ్ ట్రేడర్స్ వాచ్ఫుల్ గా ఉండాలండి. బజాజ్ హిందుస్థాన్ కి ప్రాఫిటబిలిటీ టర్న్ అరౌండ్ అయితే వచ్చిందనమాట. ఇది షుగర్ సెక్టర్ లో మార్జిన్ ఎక్స్పాన్షన్ ని క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది. కానీ నెక్స్ట్ క్వార్టర్స్ లో ఈ మార్జిన్స్ ని ఎంత సస్టైన్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది. అండ్ ఈరోజు ఆటో కాంపోనెంట్స్ కంపెనీ అయిన సంవర్ధన్ మదర్స్ అని కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. అంతేకాకుండా బోనస్ ఇష్యూ కూడా అనౌన్స్ చేసింది అనమాట. సంవర్ధన్ మదర్సన్ గ్రూప్ అనేది ఇండియాస్ లీడింగ్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్ అండి. గ్లోబల్ క్లయింట్స్ లైక్ మెర్సిడెస్ బెంజ్, ఆడి, వాక్స్ వేగన్, ఫోర్డ్ వంటి కంపెనీస్ కి వైరింగ్ సిస్టమ్స్, మిర్రర్స్, పాలిమర్ మోడల్స్ సప్లై చేస్తుంది అనమాట. అండ్ బోర్డ్ అనేది బోనస్ ఇష్యూ కూడా ప్రపోజ్ చేసిందండి, 1:2 రేషియోలో. అంటే ఎవ్రీ 2 shares కి ఒక షేర్ అనేది బోనస్ గా ఇస్తుంది. ఇది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఒక ఎక్స్ట్రా రివార్డ్ అండ్ కాన్ఫిడెన్స్ గెచ్చర్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ కీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 19.6% గ్రోత్ ఉందండి, 1051 crores పోస్ట్ చేసింది. రెవెన్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ 6% గ్రోత్ ఉంది, 29,317 crores పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మాత్రం 1.6% డిక్లైన్ అయ్యింది, 2,643 crores పోస్ట్ చేసింది. ఎబిటా మార్జిన్ కూడా 9.7% నుండి 9% కి ఇయర్ ఆన్ ఇయర్ తగ్గడం జరిగింది అనమాట. మార్జిన్ స్లైట్ గా తగ్గినా కూడా ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. గ్లోబల్ ఓఈఎం డిమాండ్ అనేది స్టేబుల్ గా ఉండడం, యూరోప్ అండ్ యుఎస్ ఆపరేషన్ స్టడీగా ఉండడం అనేది ఈ కంపెనీ కలిసి వచ్చింది. ఆపరేటింగ్ కాస్ట్, ఇన్పుట్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం బర్డన్ క్రియేట్ చేశాయి. అది మార్జిన్ మీద స్లైట్ ఇంపాక్ట్ అయితే చూపించింది అనమాట. బోనస్ ఇష్యూ న్యూస్ వల్ల స్టాక్ కి సెంటిమెంటలీ పాజిటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉందండి. ప్రాఫిట్ గ్రో అవ్వడం అనేది ఒక గుడ్ సిగ్నల్. మార్జిన్స్ తక్కువగా ఉన్న ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది రీజనబుల్ గా ఉంది. సో ఓవరాల్ గా కనుక చూస్తే సంవర్ధన్ మదర్స్ అనేది కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా అయితే ఉందండి. బోనస్ ఇష్యూ వల్ల అయితే రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ గా ప్రాఫిటబిలిటీ బాగుంటే మార్జిన్ స్టెబిలైజ్ అయితే కనుక రీరేటింగ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. అండ్ ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి 30th May 2025 కి నిఫ్టీ లెవెల్స్ కనుక చూస్తే ఈ రోజు నిఫ్టీ అనేది 81 పాయింట్స్ పెరిగి 24,833 దగ్గర క్లోజ్ అయ్యిందండి. మార్నింగ్ పాజిటివ్ లో ఓపెన్ అయిన నిఫ్టీ కాస్త ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ వల్ల నెగిటివ్ లోకి వెళ్ళింది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో బుల్స్ అనే వాళ్ళు మళ్ళీ రీఎంటర్ అవ్వడంతో మార్కెట్ అనేది పాజిటివ్ లో క్లోజ్ అయింది అనమాట. రేపటికి నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 24,709, 24,585 అలాగే 24,370 దగ్గర సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి.
అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే 24,924, 25,011 అండ్ 25,230 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు డైలీ ట్రెండ్ అనేది పాజిటివ్ గా మారిందండి. బట్ వీక్లీ ట్రెండ్ అనేది స్టిల్ నెగిటివ్ గానే ఉంది. మంత్లీ ట్రెండ్ అనేది పాజిటివ్ గా ఉంది. అండ్ డైలీ వీక్లీ ట్రెండ్ ప్రకారం గనక చూస్తే నిఫ్టీ 24,820 అబోవ్ ఉంటేనే లాంగ్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ వచ్చేసరికి 25,120 అండ్ షార్ట్స్ అనేవి 24,770 బిలో నిఫ్టీ ట్రేడ్ అయితే గనక షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 24,520. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలోని కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.